నమస్తే, నా పేరు హేమ. బులెటిన్ కన్నా ముందు హెడ్లైన్స్. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామిని దర్శించుకున్న నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ ఎం శ్రీనివాస్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామివారి దర్శన భాగ్యం కల్పించిన ఆలయ అధికారులు. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని స్వాగతానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడి. శ్రీకాకుళం కార్గిల్ పార్కులో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన 27వ కార్గిల్ విజయ్ దివాస్ వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొని అమరవీరులకు నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్. డిఎస్సిలో జరిగిన కుంభకోణంకి నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన వైసీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ. కూటమి పాలనలో అన్ని అవకతవకలు కుంభకోణాలే అని విమర్శ. సింహాచలం వరహాలక్ష్మి నరసింహస్వామి వారిని భారత ప్రభుత్వ నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ ఎం శ్రీనివాస్ నేడు సింహాచలంలోని శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన వీరికి ఆలయ కార్యనిర్వహణాధికారి జల్లపల్లి వెంకట్రావు, సహాయ కార్యనిర్వహణాధికారి కె తిరుమలేశ్వరరావు మరియు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ముందుగా స్వామివారిని దర్శించుకున్న అనంతరం వారు ఆలయంలోని అత్యంత పవిత్రమైన కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. తదుపరి ఆలయ మండపంలో వేద పండితులు వేద మంత్రోచ్చరణ నడుమ వారికి వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం ఆలయ ఈవో వారిని శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి ప్రసాదాలను మరియు జ్ఞాపికగా స్వామివారి దివ్య చిత్రపటాన్ని బహుకరించారు. విజయనగరం జిల్లా భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే లోకం నాగమాధవి, కలెక్టర్ రామసుందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొంటారన్నారు. ఎయిర్పోర్ట్ను పరిశీలించిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ప్రధానికి స్వాగతంగా 13,000 మంది బాలికలతో దింసా నృత్యం ఏర్పాటు చేస్తున్నామని, సభ కోసం 34 నియోజకవర్గాల నుంచి 5,000 బస్సులతో జనాన్ని సమీకరిస్తున్నామని చెప్పారు. 8,000 కోట్లతో బీచ్ కారిడార్ మాస్టర్ ప్లాన్ సిద్ధమవుతుందని, ప్రయాణికులకు 69 మెట్రో బస్సులు కేటాయించామన్నారు. ఆగస్టు 17 నుంచి పూర్తి స్థాయి సేవలు మొదలవుతాయని వివరించారు. ఈ ప్రాజెక్టుతో పూసపాటి అశోక్ గజపతిరాజు కళ నెరవేరిందన్నారు. 4,592 కోట్లతో నిర్మించిన ఈ ఎయిర్పోర్ట్ ద్వారా ఏడాదికి 60 లక్షల మందికి సేవలు అందుతాయని, ప్రత్యక్షంగా 15,000 మందికి, పరోక్షంగా 5.85 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. 2002లోనే చంద్రబాబు ఆలోచించిన ఈ ప్రాజెక్ట్ పూర్తవడం ఉత్తరాంధ్ర అదృష్టమని, జిఎంఆర్ సంస్థ దీన్ని ప్రతిష్టాత్మకంగా పూర్తి చేసిందని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే కళా వెంకట్రావు కొనియాడారు. యావత్ ప్రజలందరూ కూడా దీంట్లో భాగస్వామ్యం అయ్యేలాగా మొత్తం కూడా కార్యరూపం చేయడం జరిగింది. సుమారు 5,000 బస్సులు ఏర్పాటు చేసి ఉన్నటువంటి వచ్చినటువంటి ప్రజానికానికి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ, అటు పార్కింగ్లో అవ్వచ్చు, మార్నింగ్ వాళ్ళకి ఇచ్చినటువంటి అల్పాహారం అవ్వచ్చు, లేదా వెళ్ళేటప్పుడు భోజనం ఏర్పాట్లు అవ్వచ్చు, అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ ప్రధానమంత్రి గారు సుమారు 10:30కి ఇక్కడ వస్తారు. వచ్చిన తర్వాత ఆయన ఎయిర్పోర్ట్ సందర్శిస్తారు. ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఎయిర్పోర్ట్ సందర్శించి, ఆ ఎయిర్పోర్ట్ సందర్శించిన తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి సభకు వెళ్ళే దారిలో మనందరికీ తెలుసు, ఉత్తరాంధ్రలో అరకు అనేది ఒక టూరిజం హబ్. ఆ అరకులో ఉన్నటువంటి మన పిల్లలందరూ కూడా దింసా డ్యాన్స్ అనేది స్పెషల్ మనందరికీ కూడా. సుమారు 13,000 మంది బాలికలతో దింసా డాన్స్ ప్రదర్శన ఆయనకి కనువిందుగా చేయాలనేది మా అందరి ఆలోచన. దానికి అన్ని ఏర్పాట్లు కూడా గౌరవ కలెక్టర్ గారు, అలాగే 6 జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్లు అందరూ కూడా భాగస్వామై దీన్ని విజయవంతం చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఎన్డీఏ కూటమి ప్రజల మన్ననతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో శరవేగంగా స్వీయ పరీక్షణలో నా నియోజకవర్గంలో ఈ ప్రాజెక్టు పూర్తవ్వడం, ఆగస్టు 1వ తారీఖున జనం మెచ్చే నేత, భారతదేశానికి
అతి ఎక్కువ కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన మన ప్రియతమ నాయకుడు, మహిళల ఆత్మగౌరవాన్ని ఎప్పుడూ కూడా కాపాడే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఈ ఎయిర్పోర్ట్ ఓపెన్ అవ్వడం చాలా సంతోషంగా ఉన్నది. అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు భోగాపురం మనకు 1వ తారీఖు గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, అలాగే అందరూ ప్రముఖ వ్యక్తుల ద్వారా మనకు ఇక్కడ ఓపెన్ కాబోతుంది. ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు మనకు ఎప్పటి నుంచో మన డ్రీమ్ ఒకటి రియలైజ్ కాబోతుంది. భూమి నుండి భవిష్యత్తు వరకు మనకు భూమి మనది, సో భవిష్యత్తు కూడా మనదే ఉంటుంది. శ్రీకాకుళంలో 27వ కార్గిల్ విజయ్ దివాస్ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా పరిషత్ రోడ్ సమీపంలోని కార్గిల్ పార్కులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ ముఖ్య అతిథిగా పాల్గొని అమరవీరులకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాకిస్తాన్పై భారత సైన్యం సాధించిన చారిత్రాత్మక విజయానికి జూలై 26 ప్రతీక అని, దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్ల త్యాగాలు చిరస్మరణీయమని కొనియాడారు. కార్గిల్ యుద్ధంలో శ్రీకాకుళం జిల్లా నుంచి 92 మంది సైనికులు పాల్గొనడం జిల్లాకే ఎంతో గర్వకారణమన్నారు. భావితరాలకు సైనికుల శౌర్య పరాక్రమాలు, త్యాగాల గురించి తెలియజేసేలా వారానికి లేదా నెలకు ఒక్కసారైనా పిల్లలను కార్గిల్ పార్కు తీసుకురావాలని పిలుపునిచ్చారు. అనంతరం నాచ్, హవల్దార్, మేజర్, సుబేదర్, కెప్టెన్ వంటి వివిధ హోదాల్లో సేవలందించిన వీర సైనికులను మెడల్స్, కండువాలతో కలెక్టర్ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైనిక సంక్షేమాధికారి శైలజ, లీగల్ అడ్వైజర్ జ్యోతిర్మయ, రిటైర్డ్ ఆర్మీ అధికారి పెద్ది ఈశ్వరరావుతో పాటు కార్గిల్ యుద్ధ వీరులు, పూర్వ సైనికులు, న్యాయ సేవాధికారి సంస్థ ప్రతినిధులు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 26 జూలై అంటే మనకి ఏం గుర్తుకొస్తుంది అంటే ఆపరేషన్ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఈరోజు ఒకవైపు అధికార యంత్రాంగం, అలాగే ఇంకొక వైపు మన కార్గిల్ వార్ సోల్జర్స్ ఇప్పటికే ఒక 92 పర్సన్స్ శ్రీకాకుళం జిల్లా నుంచి కార్గిల్ పార్క్కి ఈరోజు రావడం అండ్ అందరూ కలిపి ఒక చిన్న ఫంక్షన్ ఇక్కడ పెట్టడం జరిగింది. డిఎస్సిలో జరిగిన కుంభకోణానికి నైతిక బాధ్యత వహించి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైసీపీ అధికార ప్రతినిధి కె రాజీవ్ గాంధీ డిమాండ్ చేశారు. నగరంలోని వైసీపీ విశాఖ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ హయాంలో అన్ని అవకతవకాలు, కుంభకోణాలే కనిపిస్తున్నాయని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన డిఎస్సిలో జరిగిన అవకతవకల వలన ఎందరో అర్హులు ఉద్యోగాలు పొందలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులకు అన్యాయం చేసి డిఎస్సి నియామకాలు చేపట్టారని రాజీవ్ గాంధీ మండిపడ్డారు. నీట్ పేపర్ లీక్కు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని గుర్తు చేశారు. అదేవిధంగా డిఎస్సిలో జరిగిన కుంభకోణానికి బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాల్సిందేనని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తప్పిదాలను ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తుందని మండిపడ్డారు. లాఠీ దెబ్బలు కదలకుండా, టియర్ గ్యాస్లకు తడబడకుండా, వాటర్ క్యాన్లకు బెదిరిపోకుండా, పెల్లెట్ల బుల్లెట్ల వర్షానికి కూడా ఎదురొడ్డి నిలబడి తాము అనుకున్న డిమాండ్లన్నింటినీ కూడా ఏదైతే సాధించారో అది భారతదేశ ప్రజాస్వామ్య కీర్తి పతాకాన్ని మరో స్థాయికి చేర్చిందని చెప్పచ్చు. అయితే ఇదే భారతదేశంలో ఉన్నటువంటి ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ప్రజాస్వామ్యం కూనీ కాబడుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచినటువంటి 2 ఏళ్ల కాలంలో అనేక అక్రమాలు, అన్యాయాలు, స్కాములు జరిగితే కనీసం ప్రభుత్వం నుంచి స్పందన కరువయ్యింది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే డిఎస్సికి సంబంధించి, ఎందుకంటే దేశవ్యాప్తంగా చూస్తే దేశ స్థాయిలో నీటు ఎంత అత్యంత తీవ్రమైనటువంటి విషయమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా డిఎస్సి అంతే తీవ్రమైనటువంటి విషయం. ఎందుకంటే కొన్ని లక్షలాది మంది యువత, నిరుద్యోగ యువత, విద్యార్థులు పరీక్షల కోసం కళ్ళు కాయలు కాచేలాగా రేయనక పగలనక కష్టపడి చదివి తీరా ఉద్యోగాలు వచ్చే సమయానికి ఎవరో గెద్దల్లా తన్నుకుపోయి మరొకడెవడో ఉద్యోగాలు అమ్మేసుకుంటే కనీసం నేషనల్ లెవెల్లో గోల్డ్ మెడల్ సాధించినటువంటి వ్యక్తి కూడా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం రాలేదు అని అంటే డిఎస్సి అనేటువంటి ఒక పెద్ద కుంభకోణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిందని చెప్పి అందరికీ తెలుసు. వైకాపా హయాంలో అమర్నాథ్ గౌడ్, తోట చంద్రయ్య, నందం సుబ్బయ్యలతో సహా 74 మంది బీసీలను పొట్టన పెట్టుకొని ఇప్పుడు బీసీ గర్జన పెట్టే నైతికత ఆ పార్టీకి లేదని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు.
బీసీలపై హత్యలు దాడులు జరిగినప్పుడు జోగి రమేష్, విడుదల రజని, చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ నోరు మెదపలేదని విమర్శించారు. వైకాపా నాయకుడు వైవి సుబ్బారెడ్డి ముందు మోకరిల్లి బీసీల ఆత్మగౌరవాన్ని మాజీ మంత్రి చెల్లిబోయిన తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. వైకాపా ప్రభుత్వంలో 75,000 కోట్ల బీసీ సప్లై నిధులను దారి మళ్లించారని, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు 34% నుండి 24% తగ్గించి వారి రాజకీయ హక్కులకు కాలు రాశారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అదనపు కట్నం కోసం కోడలని చిత్రహింసలు పెట్టిన వ్యక్తి జోగి రమేష్ అని మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు తన కుమారుడిని రక్షించుకోవడానికి చూశారే తప్ప యాదవ సోదరిని కాపాడలేదని ఆరోపించారు. 18 ఏళ్ల కుర్రాడు ప్రమాదం చేస్తే తప్పేం కాదంటూ జగన్ రెడ్డి వర్గ వైషమ్యాలను రెచ్చగొట్టేలా వ్యవహరించామని కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో విమర్శించారు. బలహీన వర్గాలనే పదం పలకడానికి కూడా అర్హత లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి బలహీన వర్గాల్ని అనగదొక్కి ఈరోజు ఏ మొహం పెట్టుకుని బీసీ గర్జన పెడతావో జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో అత్యంత దయనీయంగా 5 సంవత్సరాల పాటు బలహీన వర్గాల్ని అనగదొక్కినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అక్రమ కేసులు పెట్టడం, ఎవరైతే నాయకులుగా యాక్టివ్గా ఉంటారో వాళ్ళందరి మీద కూడా అరెస్టులు చేయించడం, జైల్లో పెట్టినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. అలాగే అనేక మంది, తోట చంద్రయ్య నడి రోడ్డు మీద పేక్కోసి చంపేశాడు, అమర్నాథ్ గౌడ్ పెట్రోల్ పోసి తగలబెట్టేశారు, నందం సుబ్బయ్య, ఇలా అనేక మంది బలహీన వర్గాల్ని పొట్టన పెట్టుకుని ఇవాళ బీసీ గర్జన అనే పదం పెట్టి ఏదో సాధించాలని అనుకునే జగన్మోహన్ రెడ్డి యొక్క ఉద్దేశాన్ని దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతా ఉన్నా. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం ఓక్లాండ్లో ఈ నెల 31, ఆగస్టు 1వ తేదీలలో సిలికాన్ ఆంధ్ర రజతోత్సవ వేడుకలు జరగనున్నట్లు విశ్వ హిందీ పరిషత్ చైర్మన్ పద్మవిభూషణ్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలిపారు. ఏయూ హిందీ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో వేడుకలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ తెలుగు సాహిత్యం, సంస్కృతి, సంప్రదాయ స్ఫూర్తితో ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు మాట్లాడే వారిని భాగస్వామ్యం చేస్తూ తెలుగు సంస్కృతి, సాహిత్యం, సంప్రదాయాలను పరిరక్షించడం, కొనసాగించడం సిలికాన్ ఆంధ్ర లక్ష్యమన్నారు. సిలికాన్ ఆంధ్ర చైర్మన్ కె ఆనంద్ మాట్లాడుతూ అమెరికాలోని కాలిఫోర్నియాలోని ఓక్లాండ్ అరీనాలో జరిగిన సిలికాన్ ఆంధ్ర రజతోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా యార్లగడ్లను ఆహ్వానించామని తెలిపారు. సమావేశంలో లోక్ నాయక్ ఫౌండేషన్ బాబయ్య పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా సిలికాన్ ఆంధ్ర అనే పేరు, సిలికాన్ ఆంధ్ర మనబడి అనే పేరు, సిలికాన్ ఆంధ్ర కూచిపూడి నృత్యోత్సవం అనే ఊరు 2 వీటన్నిటికీ కలిసి కర్త కర్మ క్రియ కూచిభొట్ల ఆనంద్. ఈ సిలికాన్ ఆంధ్ర కార్యక్రమాలన్నింటికీ కర్త కర్మ క్రియ కూచిభొట్ల ఆనంద్ గారు. ఈ సిలికాన్ ఆంధ్ర ప్రారంభించి 25 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ సందర్భంగా సిలికాన్ ఆంధ్ర రజతోత్సవాలు జూలై 31, ఆగస్టు 1 అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో జరుగుతోంది. దీనికి నేను 29వ తారీఖు గౌరవ అతిథిగా ఆ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఈ నెల 29వ తారీఖు బయలుదేరి అమెరికా వెళ్ళి మళ్ళీ 4వ తారీఖు తిరిగి వచ్చేస్తాను. ఈ సిలికాన్ ఆంధ్ర సంస్థకి గత 25 సంవత్సరాలుగా చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాలు మీకు ఆగస్టు 1న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలో జీఎంఆర్ అడ్మిన్ బ్లాక్లో ఆదివారం మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు వంగలపూడి అనిత, బీసీ జనార్దన్ రెడ్డి, కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణి, విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, నియోజకవర్గాల పరిశీలకులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి సభను చారిత్రాత్మకంగా విజయవంతం చేయాలని ఉత్తరాంధ్ర వ్యాప్తంగా విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల నుంచి భారీగా ప్రజలను సమీకరించేలా ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి వంగలపూడి అనిత సూచించారు. ఉదయం 8 గంటలకే ప్రజలు సభా ప్రాంగణానికి చేరుకునేలా ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. సభకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉదయం టిఫిన్, మధ్యాహ్న భోజనం, స్నాక్స్ అందించాలని, పార్కింగ్ కోసం తగిన స్థలాలను గుర్తించి వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా చూడాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజలందరూ తమ ఆరోగ్య సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని
పోర్ట్ అండ్ డిఎల్బి సంక్షేమ సంఘం కార్యదర్శి లక్ష్మణరావు కోరారు. ఎంవీపీ సెక్టర్ 6లో సంఘం ఆధ్వర్యంలో మహిళలకు ప్రత్యేకంగా వైద్య శిబిరాన్ని నిర్వహించి అనేక టెస్టులను నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ప్రారంభించగా టీడీపీ జిల్లా అధ్యక్షులు చోడే వెంకట పట్టాభిరామ్, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో మరిన్ని వైద్య శిబిరాలను నిర్వహించినట్లు చెప్పారు. కాలనీ వాసులు సంక్షేమానికి భారీ ఎత్తున అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. చాణక్య హెల్త్ కన్సల్టెన్సీ వ్యవస్థాపక డైరెక్టర్ సంతోష్ మాట్లాడుతూ ప్రజల్లో వైద్యం పట్ల అవగాహన పెంపొందించడమే తమ లక్ష్యమన్నారు. తమ సంస్థ ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సంస్థ నేను మొదలుపెట్టింది ఏంటంటే పేద ప్రజలకు కానీ ఆ పేద గొప్ప అన్న కాకుండా మెడికల్ అనేసరికి అవగాహన చాలా తక్కువ ఉంటుందండి. మిగతా ఫీల్డ్లో వాళ్ళందరికీ ఎవరి ఫీల్డ్లో వాళ్ళకు ఉంటుంది. మెడికల్ అనేసరికి అదేదో కొంచెం చదువుకున్న వాళ్ళకు కూడా కొంచెం భయం, అదేదో పెనుభూతంలాగా ఇదిగా చూస్తారు. సో ఆ గ్యాప్ ఏదైతే ఉందో హాస్పిటల్స్కి పేషెంట్స్కి మధ్యన వాళ్ళకి అవగాహన అది క్లియర్ చేయాలన్న ఉద్దేశంతో నేను ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి రెగ్యులర్గా మెడికల్ క్యాంప్స్ అవి పెట్టడం జరుగుతుంది. ఆల్రెడీ ఇదివరకుగా మేము పశ్చిమ నియోజకవర్గంలో పెట్టాము. గణబాబు గారు ముఖ్య అతిథిగా వచ్చి దానికి ఆ కార్యక్రమాన్ని కూడా చేశారు. అలాగే ఇప్పుడు ఇది 3వ మెడికల్ క్యాంప్ అండి. దీనికి మన గౌరవ ముఖ్య అతిథులు ఇక్కడ శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు గారు వచ్చారండి. అలాగే పట్టాభి గారు, ఇతర ముఖ్య నాయకులు కూడా వచ్చారు. సో ఈ క్యాంపులో ఏంటంటే ప్రజలకి అవగాహన కల్పించడానికి ఈ క్యాంపు ముఖ్యంగా మహిళల కోసం, వాళ్ళకి ఉన్న మహిళల కోసం వాళ్ళకి గైనిక్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో లేదా గైనిక్ ఆంకాలజీ క్యాన్సర్కి సంబంధించింది ఏవైనా ఉన్నాయో ఆ ఉచిత స్క్రీనింగ్ టెస్టులు అన్నీ కూడా చేస్తున్నాం. జనరల్గా అందరూ అనుకుంటారు మేము మా దగ్గర డబ్బులు ఉన్నాయి, లేదంటే మాకు కార్పొరేట్ ఉంది, మాకు ఫ్రీగా చేసుకుంటాం మేము మ్యామోగ్రఫీ టెస్ట్ అంటారు. ఆ మ్యామోగ్రఫీ టెస్టులు అవన్నీ కూడా ముందు చేసుకోకూడదండి. మనకి క్యాన్సర్ కన్ఫర్మ్ అవ్వకుండా అవి చేయకూడదు. ఇక్కడ మేము చేసేది స్క్రీనింగ్ టెస్ట్ వితౌట్ ఎనీ రేడియేషన్, వితౌట్ ఎనీ ఇదండి ఉంటుందండి. ఇక్కడ కన్ఫర్మేషన్ అయ్యాక మ్యామోగ్రఫీ టెస్ట్ అన్నది స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ తెలియపరుస్తుంది, కానీ క్యాన్సర్ ఉందా లేదన్న తెలియపరుస్తుంది. అనేకమైనటువంటి ఈ వెల్ఫేర్ విషయాల్లో అన్నీ చేయాలనేటువంటి ఆలోచనతో ఈ క్యాంపు పెట్టించడం జరిగింది. ఇది ఈవేళ ఉమెన్స్కి రెండు టెస్టులు జరుగుతున్నాయి. నెక్స్ట్ మంత్ వేరేగా జనరల్ కానీ ఇంకోటి నెక్స్ట్ మంత్ కూడా చేయాలి. ఎందుకంటే ఇది ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి ఉమెన్స్ హాస్పిటల్కి వెళ్ళి ఈ టెస్టులు చేయించుకోవటం అనేది చేయించుకోలేరు. అందుకని ఇటువంటి ఈ టెస్టుల ద్వారా కొంచెం అవగాహన వస్తుంది అందరికీ. ఇది మినిమం, ఇది స్టార్టింగ్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అనేది వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి దీని మీద కొంచెం ఇంట్రెస్ట్గా వాళ్ళ ఆరోగ్యాలు చూసుకోవటానికి కొంచెం వీలవుతుందనే ఉద్దేశంతో ఇక్కడ మా అసోసియేషన్ ద్వారా మేము అన్నీ ఏర్పాటు చేస్తున్నాము. విదేశాల్లో విద్యా అభ్యాసంపై ఈవింగ్స్ వైజాగ్ ఆధ్వర్యంలో నగరంలో అవగాహన కార్యక్రమం జరిగింది. విదేశాల్లో ఎంబీబీఎస్, ఇతర విద్యా కోర్సులు అభ్యసించేందుకు పలు అంశాలపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవింగ్స్ వైజాగ్ ప్రతినిధి రామకృష్ణ, కిర్గిస్థాన్ మెడికల్ యూనివర్సిటీ డీన్, పూర్వ విద్యార్థి తల్లిదండ్రులు మాట్లాడారు. విదేశాల్లో విద్య అంటూ పుట్టగొడుగుల్లా అనేక సంస్థలు వెలిశాయన్నారు. ఎన్ఎంసీ విధి విధానాలు, విదేశాల్లో ఎంబీబీఎస్ చదవాలంటే ఏ విశ్వవిద్యాలయాలు మంచివో తదితర అంశాలపై అవగాహన కల్పించారు. తల్లిదండ్రులు విద్య కోసం విదేశాలకు పంపించేటప్పుడు తీసుకోవలసిన అనేక జాగ్రత్తలు ఈ కార్యక్రమంలో పలువురు మేధావులు సంపూర్ణ అవగాహన కల్పించారు. విదేశాల్లో విద్య చదివే వారికి తమ సంస్థ సరైన మార్గదర్శకం చేస్తుందని రామకృష్ణ స్పష్టం చేశారు. మా ఆఫీస్ ఇక్కడ వైజాగ్లో కూడా ఓపెన్ చేసాం. ఈ సంవత్సరం అడ్మిషన్ల కోసం మాట్లాడదామని వచ్చాం ఇక్కడికి. ఇప్పుడు చాలా రకాల కన్సల్టెన్సీలు వచ్చి 13 లక్షలకి 14 లక్షలకి అయిపోతాయని చెప్పి రకరకాల మోసాలతో ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. మా ఉద్దేశం ఏంటంటే ఎక్కడ అడ్మిషన్ తీసుకున్నా కూడా పేరెంట్స్ అందరూ ఎలా తీసుకోవాలి, మన అడ్మిషన్ తీసుకునే ముందు ఎన్ఎంసీ గైడ్లైన్స్ ఏంటి, అవి ఎక్కడ మనం చెక్ చేసుకుంటే మనకి ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, అది చూసుకొని జాయిన్ అవ్వండి అని చెప్తా ఉన్నాం. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. ఎప్పుడైనా సరే మాతో సంప్రదించడానికి ఫ్రీగా ఫీల్ అవ్వండి. మేము వచ్చినాక మా దగ్గర జాయిన్ అవ్వడం కంపల్సరీ ప్రెజర్ చేయము, హామీ ఇస్తున్నా నేను. I am from Kyrgyzstan, Kyrgyz State Medical Academy. I serve as a Dean of General Medicine Faculty for English language education.
Mostly I work with foreign students from India, Pakistan, Bangladesh. So today's meeting is already going with parents. Maybe someone wants to. మార్కెట్లో ఉండే అపోహల్ని పోగొట్టడానికి, వాస్తవాల్ని ఎలా గమనించుకోవాలి, భారత ప్రభుత్వం ఏం చెప్తుంది, భారత ప్రభుత్వం ప్రకారంగా ఏ విధానాలపై పిల్లలు నమ్మకాలు పెట్టుకోవాలి. ఈరోజు మార్కెట్లో ప్రతి వారు ఇప్పుడు వైజాగ్లో తీసుకుంటే ఒక 50 మంది ఇన్స్టాల్లో మేము అడ్మిషన్ చేస్తాము అని చెప్తూ ఉంటారు. అలా ఒక అడ్రస్ లేని వాళ్ళు చెప్పే నమ్మి డబ్బులు కట్టి తల్లిదండ్రులు మోసపోకుండా కొన్ని సంవత్సరాల నుంచి ఇదే లైన్లో ఉంటూ వేల మందిని తయారు చేసిన సంస్థల్ని నమ్మి వాళ్ళపై కూడా నిజాలని తెలుసుకొని వాస్తవికంగా ఏం చేయాలి, ఏ యూనివర్సిటీస్ మంచివని తెలుసుకోవడానికి ఏర్పరిచిన కార్యక్రమం ఇది. ఈవింగ్స్ ద్వారా నేను వెళ్ళానండి. 5 ఇయర్స్ కూడా మనకి కోర్స్ అనేది ఇంగ్లీష్లోనే ఉంటుంది. అలానే మనకి ఎవ్రీ ఇయర్ కూడా ఇక్కడి నుంచి ఫ్యాకల్టీ వాళ్ళు వచ్చి FMG క్లాసెస్ తీసుకుంటారు, సబ్జెక్ట్స్ అన్ని ఫినిష్ చేస్తారు. మహావిశాఖ నగరపాలక సంస్థ జీవీఎంసీ అధికారుల అనాలోచిత నిర్ణయంతో తాగునీటి కుళాయి కోసం ఓ కుటుంబం అల్లాడుతుంది. గోవింద రోడ్డులోని వెంకటేశ్వర్ల మెట్ల ప్రాంతంలో కాలువల మరమ్మతుల నిమిత్తం తొలగించిన కుళాయిని తిరిగి అద్దె స్థానంలో ఏర్పాటు చేయాలని కోరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ బీసీసీఎల్ ఉపాధ్యక్షులు శ్రీశైన సంక్షేమ సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు తోట వాసుదేవరావు ఆదివారం మీడియాతో ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మంచానికే పరిమితమైన ఆయన మాట్లాడుతూ క్రమం తప్పకుండా పన్ను చెల్లిస్తున్నప్పటికీ పక్కనే ఉన్న ఒక క్రైమ్ కానిస్టేబుల్ రాజకీయ పరపతితో ఒత్తిడి తెస్తూ పోలీసులు జీవీఎంసీ వాటర్ పార్క్ సిబ్బందితో కుళాయి వేయించకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈ సమస్యపై పోలీస్ కమిషనర్, మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గతంలో ఉన్న స్థానంలోనే కుళాయిని పునరుద్ధరించి తమ సమస్యను సత్వరమే పరిష్కరించాలని తోట వాసుదేవరావు డిమాండ్ చేశారు. విశాఖపట్నంలో చాలా అన్యాయంగా జరుగుతుంది. పోలీసులు అసలు పట్టించుకోవట్లేదు. పోలీసులు కమిషనర్ గారికి, నెక్స్ట్ ఉప కమిషనర్ గారికి ఒక లెటర్లు పెట్టినా సరే మామూలుగా సోమవారం నాడు ఇది పెడతారు కదా, అది ఉంటుంది సోమవారం నాడు, ప్రతి సోమవారం. ఆ సోమవారం నాడు లెటర్ పెట్టినప్పటికి కూడాను మనకి అధికారపూర్వకంగా అప్లికేషన్ రివర్స్ రిటర్న్ మనకి ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నారు, ఇవ్వట్లేదు కూడాను. మీకు ఎందుకంటే మేము మాట్లాడుతామని మీకు చెప్తామని చెప్తున్నారు తప్ప 4-5 సార్లు ఒకే కంప్లైంట్ 4-5 సార్లు ఇచ్చినప్పటికి కూడా వాళ్ళకి రిటర్న్ అనేది మాత్రం ఏం కంప్లైంట్ ఇచ్చారో ఏంటనేది మళ్ళీ రిటర్న్ అనేది ఇవ్వట్లేదు. వాళ్ళు దౌర్జన్యంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. కమిషనర్ లెవెల్తో ఒక పోలీస్ అధికారులకి, పోలీస్ కింద అధికారులకి ఒక కమిషనరు, ఉప కమిషనరు డైరెక్ట్గా సపోర్ట్ చేస్తూ వాళ్ళు అన్యాయంగా చేస్తున్న వాళ్ళని వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు తప్ప అన్యాయం ఎక్కడ జరుగుతుందో ఆ జరిగిన అన్యాయాన్ని క్లియర్ చేయండి అనే పద్ధతిగా పట్టించుకోవట్లేదు. అది విశాఖపట్నంలో చాలా దారుణం. ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీసులు మరీ రెచ్చిపోతున్నారు, పోలీసులు ఘోరంగా ప్రవర్తిస్తున్నారు. ఇది కారణం ఏంటంటే ముఖ్యంగా ఇదంతా సైట్ అనే కారణం, నేను మాట్లాడడానికి కారణం ఏంటంటే మా ఇంటి ముందున 40 ఏళ్ళుగా మంచినీళ్ళు కొలాయి ఒకటి ఉండేది. ఆ మంచినీళ్ళు కొలాయి ఉంటే అడ్డుగా ఎదురుగా అతను సందు గొడవలో ఉంది. ఆ సందు కూడాను 15 ఏళ్ళ నుండి విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంపై శ్రీకాకుళం నగరంలో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట LED తెర ఏర్పాటు చేసినట్లు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. ఆగస్టు 1వ తేదీన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభించనున్న నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంపై జిల్లా ప్రజలందరూ అవగాహన చేసుకునే విధంగా LED తెరను ఏర్పాట్లు చేశామన్నారు. ఈ సందర్భంగా ఈ తెరను ఆయన పరిశీలించారు. విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఒక వేడుకలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కౌంట్డౌన్ ప్రారంభమైందన్నారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం వలన జిల్లాలో పరిశ్రమలు, పర్యాటకంగా, లాజిస్టిక్ తదితరమైనవి ఏర్పడి ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉందన్నారు. దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష అక్రమాలపై యువత పోరాటంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసినట్లే ఏపీ డీఎస్పీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ నగర అధ్యక్షుడు కేకే రాజు డిమాండ్ చేశారు. విశాఖలోని నగర పార్టీ కార్యాలయం నుంచి మాట్లాడిన ఆయన డిఎస్సి ఫలితాల అనంతరం స్పోర్ట్స్ కోటా పేరుతో మెరిట్ జాబితాను మార్చి అర్హత లేని వారికి పోస్టులు అమ్ముకున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని,
డిఎస్సి కుంభకోణంపై సత్వరమే సిబిఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. జాతీయ స్థాయిలో నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలు అన్యాయాలు ఎంత తీవ్రమైనయో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సికి సంబంధించి డిఎస్సి పరీక్షల్లో కానీ డిఎస్సి సెలక్షన్స్లో కానీ మెరిట్ లిస్ట్ విషయంలో కానీ జరిగిన అన్యాయాలు అక్రమాలు కూడా అంతకంటే తీవ్రమైనవి. ఈరోజు నీట్ పరీక్షకి జరిగిన అన్యాయాలు అక్రమాలకు సంబంధించి దేశవ్యాప్తంగా దేశంలో ఉన్న నిరుద్యోగ యువకులందరూ కూడా పెద్ద ఎత్తున ఏ విధంగా పోరాటం చేస్తున్నారో మనం చూసాం. ఆ పోరాటానికి దిగి వచ్చి ఈరోజుకి ఆ పోరాటానికి కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఈరోజు రాజీనామా చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన డిఎస్సి దగాకు సంబంధించి మెరిట్ లిస్ట్కి మ్యానిపులేషన్ సంబంధించి మెరిట్ లిస్టులో జరిగిన అవకతవకలకు సంబంధించి టీచర్ పోస్టులకు సంబంధించి జరిగిన బేరసారాలో జరిగిన నగదు లావాదేవీలకు కానీ అన్యాయాలకు కానీ అక్రమాలు కానీ బాధ్యత వహించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మోడీ సర్కార్ ఢిల్లీలో శాంతియుత నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ అగ్రనేతలు, ఎంపీలు, విద్యార్థులను అరెస్ట్ చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షులు అడ్డాల వెంకట వర్మరాజు ఖండించారు. వర్మరాజు ఆధ్వర్యంలో మద్దిలపాలెం వద్ద కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ నల్ల దుస్తులను ధరించి నల్ల రిబ్బన్లు కట్టుకొని నిరసన తెలిపారు. నీట్ పేపర్ లీక్ కావడంతో ఎందరో విద్యార్థులు తీవ్ర మనస్తాపానికి గురై మృత్యువాత పడ్డారని వర్మరాజు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నిస్తున్న విద్యార్థులు విపక్ష నేతలపై ఉక్కుపాదం మోపడాన్ని ఖండించారు. విద్యార్థులపై పెట్టిన తప్పుడు కేసులను మోడీ సర్కార్ ఉపసంహరించాలన్నారు. మోడీ సర్కార్ నియంతృత్వ పోకడలను విడనాడి ప్రజాస్వామ్యబద్ధంగా పాలన సాగించాలని వర్మరాజు సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు, ఆ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. నీట్ పరీక్షలో విద్యార్థులకు జరిగిన అన్యాయాలకి నిరసనగా భారతదేశ వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు జంతర్ మంతర్లో జరిపిన నిరసనలకు భయపడి భారతీయ జనతా పార్టీ భయపడి ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు. దానికి విద్యార్థుల ఘర్షణలకి నిరసనలకి కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఎంతో తెగించి రక్తాలు కారినా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసాన్ని ముట్టడించి మెరుపు సమ్మెకు దిగి నరేంద్ర మోడీకి భయాన్ని పరిచయం చేసి ఈరోజు రాజీనామా చేయకపోతే భారతదేశం నుంచి బీజేపీ పార్టీని తరిమి కొడతారనే భయంతో కాంగ్రెస్ పార్టీ, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ఏ చేస్తున్న ఉద్యమాలకి భయపడి ధర్మేంద్ర ప్రసాద్ రాజీనామా చేశాడు. గత కొద్ది దినాలుగా ఈ నీట్ పేపర్ లీకేజ్ విషయంలో సీజేపీ పార్టీ విద్యార్థులు, పార్టీ నాయకులు, అలాగే విద్యా సంఘాలు అందరూ కలిపి జంతర్ మంతర్ దగ్గర చేస్తున్న ధర్నాకి మద్దతుగా మా ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు, మా కాంగ్రెస్ ఎంపీలు అందరూ ప్రధానమంత్రి ఇంటి దగ్గర ధర్నా చేయడం జరిగింది. పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు ఈ సమస్య మీద చర్చ జరిపించడం జరిగింది. బులెటిన్ ముగిస్తున్న హెడ్లైన్స్ మరోసారి. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామిని దర్శించుకున్న నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ ఎం శ్రీనివాస్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామివారి దర్శన భాగ్యం కల్పించిన ఆలయ అధికారులు. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని స్వాగతానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడి. శ్రీకాకుళం కార్గిల్ పార్కులో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన 27వ కార్గిల్ విజయ్ దివాస్ వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొని అమరవీరులకు నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్. డిఎస్సిలో జరిగిన కుంభకోణంకి నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన వైసీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ. కూటమి పాలనలో అన్ని అవకతవకలు కుంభకోణాలే అని విమర్శ. ఈనాటి బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.